ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంటే దీనికే ఎలా చేస్తావు అంటున్నాను. ఈ తేలుకాటుకి వెంటనే చావరు. అమ్మో డాక్టర్, నేను నొప్పి తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. ఒక్క నిమిషం ఉండమ్మా, యాంటీ వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇస్తాను. పట్టుకోండమ్మా. నా భార్యకేం ప్రమాదం లేదు కదా డాక్టర్? మొత్తానికి ప్రమాదం ఏమీ లేదు, కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఏంటి డాక్టర్ రవి? తను ఈ రాత్రంతా నిద్రపోకూడదు. ఏ డాక్టర్? నిద్రపోతే ఆ విషం మనిషి యాక్టివ్గా లేని సమయంలో బ్రెయిన్కి వెళుతుంది. దానివలన పక్షవాతం రావచ్చు, కోమాలోకి కూడా వెళ్ళొచ్చు, ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. అమ్మో, అయ్యయ్యో, నా కోడలు కుంభకర్ణుడి చెల్లెలాంటిదే. తిండి లేకపోయినా ఉండగలదు కానీ నిద్ర లేకపోతే అస్సలు ఉండలేదు. నిద్రపోతే ప్రాణాలు పోతాయంటున్నారు కదా అత్తయ్య. మనమందరం ఉండగా దాని ప్రాణాలు ఎలా పోనిస్తాం చెల్లి? మా చెల్లెలు నిద్రపోకుండా చూసే బాధ్యత మాది. నువ్వు అమ్మ అక్కవంటే నువ్వే నీ చెల్లెల ప్రాణాలు కాపాడుకోవాలి. సరేనమ్మా, జాగ్రత్త. ఊర్వశి, కష్టమైన ఈరోజు నిద్రపోకుండా ఉండమ్మా. అలాగే అత్తయ్య గారు. అత్తయ్య గారు, మా ఊర్వశి సంగతి మేం చూసుకుంటాం అత్తయ్య గారు. వీళ్ళంటే మాటి మాటికి చూసుకుంటామంటున్నారు. ఊర్వశి, ఈరోజు గుడ్ నైట్ లేదు, అంతా బ్యాడ్ నైటే. సాడ్ నైట్ కూడా బాలాగారు. మనం ఏదో అనుకుంటే ఇలా అయిందేంటి? ఆ బాలగాడు బ్యాగ్లో చేయి పెడతాడనుకుంటే ఇదెందుకు బ్యాగ్లో చేయి పెట్టి చచ్చిందో. అయ్యో అమ్మా. అత్తయ్య గారు, బామ్మగారు, లేట్ అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి. అది కాదమ్మా, పాపం ఈ రాత్రికి తను నిద్రపోకుండా ఉండాలి కదా. ఆ సంగతి మేం చూసుకుంటాం అంటున్నాం కదా. అత్తయ్య, బామ్మగారు, అత్తయ్య గారు, మావయ్య గారు, మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అవును, వదిన గాయత్రి చూసుకుంటారు. నానమ్మ, మీరు వెళ్ళి పడుకోండి. బామ్మా, నువ్వు వెళ్ళి పడుకో. మమ్మీ, డాడీకి టాబ్లెట్స్ వేయాలి కదా, నువ్వు వెళ్ళు. జాగ్రత్త. అలాగే అత్తయ్య గారు. బాబాయ్, పిన్ని, వెళ్ళండి. ఫణిగారు, మీరు కూడా వెళ్ళి పడుకోండి. లేదు లేదు, నేను ఉంటాను వదినా, పర్లేదు. రేపని రేపు ఆఫీస్లో మనకి పనుంది. ఇప్పుడు వెళ్ళి పడుకుంటేనే కదా రేపు మార్నింగ్ ఫ్రెష్గా వెళ్ళేది. ఊరసికి తోడుగా వదిన గాయత్రి ఉంటారులే. పద పద పద.
మీద రివెంజ్ ప్లాన్ చేశారా? లేదు ఊర్వశి, నీ మీద మేము రివెంజ్ ప్లాన్ చేయలేదు. ఆ దేవుడే ప్లాన్ చేశాడు. ఎక్కడికి లేస్తున్నావు? కూర్చో. అదేంటి, నేను లేవకూడదా? ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలకూడదు. నాకు దాహంగా ఉందక్క, కొంచెం మంచినీళ్ళైనా ఇవ్వండి. అయ్యో ఊర్వశి, నువ్వసలు మంచినీళ్ళు కూడా తాక్కూడదు. అదేంటి, మంచినీళ్ళు కూడా తాగకుండా ఎలా ఉంటారు? అయినా మంచినీళ్ళు తాగకూడదని ఎవరు చెప్పారు? ఇందాక డాక్టర్ గారు వెళ్తూ వెళ్తూ నీకు పచ్చి మంచినీళ్ళు, భోజనం ఏవి పెట్టొద్దన్నారు. ఆ, కానీ డాక్టర్ గారు అలా ఏం చెప్పలేదు. నేను విన్నాను. నీకు చెప్పలేదు, వెళ్తూ వెళ్తూ నన్ను పిలిచి చెప్పారు. నువ్వు రేపు పొద్దున దాకా ఏం తిన్నా అది బాడీలో పాయిజన్ గా మారిపోతుంది. నీకేమీ పెట్టద్దు, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు అని చెప్పారు. అవునవును, నేను విన్నా. సుందరి ఇట్రా. ఇదిగో, ఈ యాపిల్ చాలా బాగుంటుంది, తిను. గాయత్రి, నువ్వు ఖచ్చితంగా తినాలి. ఫ్రూట్స్ బాగా తింటే కడుపులో ఉన్న బేబీ బాగా పెరుగుతుందంట. ఇవ్వండి బావగారు. ఊరుసి ఆ? ఆకలిస్తుందా? బాలగారు, ఊర్వశి ఏమీ తినకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. అవును కదా. అయితే ఈరోజు ఊరొచ్చి ఫాస్టింగే. అక్క, cheers. Cheers. బాలగారు, లేట్ అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి. మీరు ఊరొచ్చిని జాగ్రత్తగా చూసుకోండి. బావగారు, మేము దీని సంగతి బాగా చూసుకుంటాం. మీరు వెళ్ళండి బావగారు. సరే.